హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ దగ్గరికి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్తో ఫుడ్డింగ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నిజంగా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా క్యారెట్ అన్నా బీట్రూట్ అన్నా కొంచెం ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు బీట్రూట్తో ఫుడ్డింగ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది, ప్రాసెసింగ్ కూడా అంతగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియోలో ఇప్పుడు బీట్రూట్స్ నేనైతే ఒక 5 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా పైన చెక్కు తీసేసుకొని సన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. ఇవన్నీ నీట్గా చెక్కు తీసుకొని నేను సన్న ముక్కలుగా తరిగి వేసుకున్నానండి. ఒక కప్ అయినవి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి, జ్యూస్ వచ్చేలాగా. చూసారా, నేను ఈ జ్యూస్ మొత్తం వడబోసానండి. దీంట్లోనే ఒక కప్పు వరకు కార్న్ఫ్లవర్ కలుపుకుంటున్నానండి. ఈ కార్న్ఫ్లవరు ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలండి నీట్గా. ఎక్కడా కూడా ఉండలు కట్టకూడదు, మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పున్నర నేను షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చు. నేనైతే షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని పంచదార మొత్తం బాగా కరిగిపోయి తీగ పాకం వచ్చిందాకా ఉంచాలండి. పొయ్యి మీదే సిమ్లోనే పెట్టుకొని ఇది మొత్తం కరిగించుకోవాలి. చూసారా, కొద్దిగా తీగ పాకంలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం బీట్రూట్ జ్యూస్లో కార్న్ఫ్లవర్ కలిపాం కదా, అది మొత్తం కూడా దీంట్లో వేసేసి పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న ఉంటే అడుగంటి పోయి మాడిపోతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూసారా, మొత్తం కూడా బాగా చిక్కబడిపోయి దగ్గరకు అవుతుంది. గిన్నెకు అంటకుండా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 4 టీ స్పూన్ల వరకు నెయ్యి పట్టిందండి. ఇలా కలుపుతూనే ఉండాలి, బాగా దగ్గరకు అవ్వాలండి మొత్తం. ఇలా దగ్గరకు అయినప్పుడు ఒకసారి పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కలుపుకోవాలండి నెయ్యి వేసేసి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెకి బాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది రాసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇప్పుడు వేసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, ఇవి దాంట్లో వేసేసుకోవాలండి మొత్తం కూడాను. వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి, చల్లారి పెట్టుకోకూడదు. ఈ మొత్తం కూడా ఈ గిన్నెలో ఉన్నది మొత్తం తుడిచి వేసేస్తున్నాను నేను. ఇలా వేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి. చూసారా, నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నానండి. ఫుడ్డింగ్ బాగా వచ్చింది కదా, చూసారా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం ముక్కలు కట్ చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.